ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. శ్రీకాంత్ గారు యాక్చువల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీని, క్యాపబిలిటీని, కెపాసిటీని, కలేజా గురించి కూడా మీరు కూడా అంశం రైజ్ చేశారు కాబట్టి హూ ఈజ్ క్రెడిబిలిటీ లీడర్ అని చెప్పేసి గూగుల్గా సెర్చ్ చేయమన్నారు నన్ను మీరు ఇంట్రడక్షన్లోనే. మరి నేను సెర్చ్ చేస్తే మరి ఇక్కడ చంద్రబాబు గారి పేరు వస్తున్నట్టుంది. అయితే అది చంద్రబాబు గారు కాదు, చంద్రబాబు గారు గూగుల్ ఉంటుంది. ఇక్కడ అంటే సందర్భం కాదు కానీ నేను ఒక చిన్న అంశం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఈ డిబేట్లో. విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా జగన్ గారి ఆత్మబంధువు, కుడి భుజం. సో వైఎస్ గారి, కేవీపీ గారు ఎట్లానే జగన్ గారికి సాయిరెడ్డి గారు కూడా అలాగే అని ఎలక్షన్ ముందు వరకు కూడా అలానే ఉండేది. దురదృష్టం ఆయన ఎందుకు మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన పెట్టిన ట్వీటు, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడుపోవటమే కదా అని ఎవరి గురించి అన్నారు ఈ విజయసాయి రెడ్డి గారని నిన్నటి నుంచి అందరూ తలలు పట్టుకుంటా ఉన్నారు. ఇది ఏంది? ఇది వైసీపీలో ఉన్నటువంటి కోటరీ గురించి అన్నారా లేకపోతే ఇంకెవరి గురించి అన్నారు? ఒకటి బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ వల వేస్తే ఎలా వలలో చిక్కుకుంటారన్నది గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో చూసుకుంటూ వచ్చాం. అంటే ఇప్పుడు షర్మిల గారు అయితేనేమి, లేదంటే వివేకానంద రెడ్డి గారి కూతురు అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కరిని వారికి వల వేసి, ఎర వేసి, వారితో మాట్లాడించడమే వారి యొక్క ప్రత్యేకత. దాంట్లో విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడినా, రేపు పొద్దున్నే ఇంకొకరు ఏం మాట్లాడినా అది దాని గురించి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవి చేస్తున్నది ఎవరు, చేసేది ఎవరు, ఎందుకోసం, ఎవరి కోసం అన్న విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదే నేను చెప్పేది. నేను ఇంతకంటే ఇంత క్లారిటీ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలో విజయసాయి రెడ్డి గారు పడ్డారని మీరు అంటున్నారు. ఓకే, దాని గురించి నేనేమి అబ్జెక్షన్ చెప్పట్లేదు, మీ అభిప్రాయం చెప్పారు. అయితే ట్వీట్ ఎవరి గురించి అంటున్నా నేను అనేది? అదే ఇప్పుడు నేను అదే చెప్పున్నది. ట్వీట్ ఎవరి గురించి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వలలో పడిన వారు ఎవరి గురించి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడరు కదా. ఏదైనా ఏమి మాట్లాడినా దానికంటూ ఒక ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించడంలో, మాట్లాడలు చేయించడంలో వారికి ఒక ప్రత్యేక స్థానమే ఉంది. మనము గతంలో చూసాం. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా. దీంట్లో ఎవరన్నా నమ్మశక్యమైన విషయమేనా అని ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని తెలిసినా కూడా మనము ఆలోచించుకోవాలి. ఏమన్నారు? పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే, ఫోటో ఉంటే ఈ భూమి జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది, ఇంకా మీకు లేదు అన్నారు. అంటే ప్రజలు ఎంత తిక్కవాళ్ళని చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పాస్బుక్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కొట్టి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్ల పైన మీ పేరు, ఆయన ఫోటో వేసుకుంటున్నాడు, ఆ భూములు మీకు దక్కవు, అవి వెళ్ళిపోతాయి అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమి మీద ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఫోటో ఉంది. అందరు భూములు లాగేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అదే నేను చెప్తున్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి మాట్లాడే విధానంలో చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు పేటిఎం ఉంది, పేటిఎం పైన పేటిఎం కర్ర ఉంటాం, ఎవరి పేరు ఉంటుంది దాని మీద? ఫోటో మహేష్ బాబు గారి పేరు ఉంటుంది. అంటే మనం కొడితే డబ్బులు మహేష్ బాబు పోతాయా? ఎంత ప్రజలు పిచ్చి వాళ్ళని మాట్లాడతారండి. ఎంత ఇట్లా చేశారు, ఇట్లా పిచ్చి వాళ్ళని చేశారు ప్రజలందరూ కూడా. అంటే ఇప్పుడు పేటిఎం కరో అంటే ఆ డబ్బు మహేష్ బాబు పోతుందా? ఇచ్చారు దానికి ఆయన వాయిస్ ఇచ్చారు కదా. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తే వాయిస్ అదే వాయిస్ ఇచ్చారు. అయితే వారి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాటు ప్రభుత్వం ఎంబ్లం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ రోజు కొత్తగా తెచ్చినట్టు దాన్ని నేను చేసా, ఇది చూడండి అదే చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఇది పులింగ్ ఇది కానీ, ల్యాండ్ లో ఇది చేయడం కానీ, 22A కానీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొని వచ్చారు రాష్ట్రంలో. ఇంతకుముందు బ్రదర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా
చాలా పనులు చేసినవన్నీ కూడా చెప్పలేకపోవడంలో మా అసమర్థత, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మా అసమర్థత ఉంది. అంటే చేసినది నేను చెప్తున్నా కదా, చేసినది చెప్పుకోలేకపోయాం. అంటే తిట్టడం పక్క పార్టీ వాళ్ళని చేసినది చెప్పుకోలేకపోయాం. ఇంకోటి చెప్పారు బ్రదర్, ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోలేదని సాక్షాత్తు స్పీకర్ గారు తెలియజేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ జీతాలు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు తీసుకోవడం లేదని సాక్షాత్తు స్పీకర్ గారు చెప్పారు. కొంచెం ఏదైనా ఉంటే వెరిఫై చేసుకొని మాట్లాడాలని చెప్తున్నా. 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు. అంటే నేను చెప్పేది ఎన్నికలు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం లేదు, సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారని మన బ్రదర్ మాట్లాడినట్లే అవగాహన లేకుండా మాట్లాడారు కొంతమంది. దానికి సాక్షాత్తు వీళ్ళ స్పీకర్ గారే దానికి సమాధానం ఇచ్చారు. ఇంకొకటి రపా 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 అని ప్లే కార్డు పెట్టారు. ఎవరు పెట్టారు తెలుసా? ఇది గుర్తుంచి దాన్ని పట్టుకుంటే టీడీపీ కార్యకర్త చేసినది. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా దాన్ని వక్రీకరించి చేసి మనకు ఏదో వీళ్ళు ఉన్నారులే ఇంటారులే అని వేయడం జరిగింది. ఇప్పుడు దావోస్కు పోయారు. దావోస్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లోకేష్ గారు కానీ లెటర్లు రాశారు, అందుకనే మనకు పెట్టుబడులు రాలేదు అన్నారు. ఆ లెటర్లు ఫేక్ అకౌంట్ సృష్టించి రాసినది కూడా వీరే. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దావోస్ కు ఎందుకు పోతున్నారు తెలుసా? దాదాపు చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు పోతూనే ఉన్నారు. దేనికి పోతున్నారు అనే అంశం ఎవరికి తెలియదు. పోయినసారి 4 సార్లు పోయించారు. దీంట్లో 2014-19 మధ్యలో రాష్ట్రానికి తెచ్చినది శూన్యం. చెప్పినవన్నీ కూడా చాలా చెప్పారు, ఏ ఒక్కటి కూడా రాలేదనేది గమనించుకోవాలి. వీళ్ళు దావోస్కు పోతున్నది దేనికంటే ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి దావోస్కు వెళ్తున్నారు అనేది సత్యం అని ప్రజలకు తెలిసిన విషయం. ఇది ప్రజలు అంటున్నారు, ఇది నేను ప్రజలు అంటున్నారు. అట్లా కాదు మీరు అట్లా వేగ్గా చెప్పొద్దు. ప్రజలు అంటున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. 10 మంది రోజు కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకి వెళ్తే ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడానికి పోయారని చెప్పేసి అది మరి ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సామాన్యమైన ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అందుకంటే అంత అర్థం చేసుకోవాలి. ఒకటి దీనికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. 2000 మన దీనికి వచ్చినప్పుడు 2014-13 మధ్యలో బాబు గారు 4 సార్లు పోయారు. భారీ పెట్టుబడులు ఆకర్షించారంటూ ప్రతి ఒక్క చోట చెప్పుకుంటూ వచ్చారు. 2015లో మెగాసాఫ్ట్ గాని బిల్ గేట్స్ సిఇఓతో సత్యనాదెన్లతో చాలా మీటింగ్లు అన్నారు. అది జరిగింది ఏం లేదు. 2016లో మియర్ బర్గర్ సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పారు, యూనిట్లు వస్తున్నాయని చెప్పారు, డప్పు కొట్టుకున్నారు. 2000 కోట్లతో మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు, ఏర్పాటు చేశారు. అది ఇంతవరకు లేదు. 2017లో జనరల్ అట్లాంటిక్ తో 43,000 కోట్లతో పెట్టుబడులను రాశారు. ఏది ఇంతవరకు రాలేదు. ఇవన్నీ కూడా ఊరికే పేపర్ మీద చెప్పుకోవడానికి మళ్ళా 2018లో కృష్ణపట్నం వద్ద మన సౌదీ మన ఆరామ్ కంపెనీతో చమురు శుద్ధి కర్మాగారానికి పోయారు. ఏది జరిగింది సార్? 2019లో JSWతో 3,000 కోట్లతో పెట్టుబడులు అన్నారు ఎన్నికల ముందు. నేను చెప్పినవి చాలా తక్కువ చెప్పా. నేను చెప్పినవి ఏదో 5-6 ఇంపార్టెంట్ గా చెప్పా. దావోస్ అప్పట్లో 4 సార్లు వెళ్లి ఇవన్నీ కూడా ప్రక్రియ స్టార్ట్ చేశారు. ప్రజలను మభ్యపెట్టారు, ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్కటి కూడా జరగలేదు దావోస్ పర్యటనలో. ఇప్పుడు అందుకనే వాళ్ళకు ఏ అనుమానం వచ్చిందంటే ప్రజలకి ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ దాచుకుంటున్నారనే అనుమానము ప్రజలలో వచ్చింది. గవర్నమెంట్ లో వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయల MOUలు కుదుర్చుకున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ 13 లక్షల కోట్ల రూపాయల MOUలు గ్రౌండ్ అయినయా లేదా ఏంటి అనే దాని గురించి కూడా ప్రజలు ఆలోచిస్తారు, చర్చించుకుంటారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు 2022లో ఒక్కటి చెప్తా. 2022లో దావోస్కి వెళ్ళారు. బయో ఇథనాల్ ప్లాంట్ రాజమండ్రిలో 200 కోట్లతో ప్రారంభించారు, చెప్పారు, చేశారు. 60,000 కోట్లతో అదానీ గ్రూప్ తో గ్రీన్ ఎనర్జీకి చేశారు. మన అక్కడి నుంచి తీసుకొచ్చారు నిధులు, దాన్ని ప్రారంభించారు. 37,000 కోట్లతో అరబిందోతో చేశారు,
దాన్ని నిరూపించుకున్నారు, చేశారు. 28,000 కోట్లతో గ్రీన్ కో ఎనర్జీని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి దావోస్కి వెళ్ళినప్పుడు ఇవంతా కూడా ఒక్కసారి వెళ్ళినా అక్కడ నిధులను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉత్పత్తుల కోసం వారు సాధించినది చాలా ఎక్కువ. మీరు ఎన్నిసార్లు తిరిగినా 20 ఏళ్ల నుంచి పోయినా చేసింది శూన్యం, ఏది జరగలేదు, చెయ్యలేదు అన్నది వాస్తవం అని తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, నేను కాదు, నేనేదో వైసీపీలో ఉన్నానని చెప్పి నేను ఒకవేళ నిన్నలు చెప్తున్నాను కాదు, రాష్ట్ర ప్రజలు రోజు మాట్లాడుకుంటున్నవి అంశాలు ఇవి. ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో